అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ లాంటి కోసం వాటి కోసం నాకు కాంటాక్ట్ అవ్వద్దు. చాలామంది నా అనాలిసిస్ని యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది నేను చెప్పిన అనాలిసిస్ కరెక్ట్ అని తెలిసినా కొత్తగా అడ్వైజర్ కోసము లేదా అనాలిసిస్ కోసం కాకుండా ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఏదో తీసుకున్నాము, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి కోసం కాంటాక్ట్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ ఐఎమ్ వెరీ కమర్షియల్. సెకండ్, మార్కెట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్, కొన్ని వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతిదీ అనలైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. మూడో అతిపెద్ద ప్రాబ్లం, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అప్డేట్ వచ్చినా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించో ఇన్వెస్ట్మెంట్ గురించో మళ్ళీ కస్టమర్కి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఒక అనలిస్ట్గా, అడ్వైజర్గా ఒక ప్రోడక్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ లైఫ్ లాంగ్ ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నంత వరకు కూడా అనాలిసిస్ ఇవ్వాలి. ఈరోజు ఒక ప్రోడక్ట్లో లేకపోతే ఒక ఏరియాలో లైక్ అమరావతి కేస్ స్టడీ తీసుకుందాం. అమరావతిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, నాకు అక్కడ నెగిటివ్ అనిపించితే అక్కడ ఎగ్జిట్ అవ్వండి అని చెప్పి నేను చెప్పాలి. అలా చెప్పలేదంటే నేను ఒక పనికిమాలిన అనలిస్ట్ తప్ప పనికొచ్చే అనలిస్ట్ని కాను. సేమ్ వే ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ స్టాక్లో ఏదైనా రివర్స్ జరిగితే ఎగ్జిట్ కాల్ ఇవ్వాలి, అప్డేట్ ఇవ్వాలి. అది నా రెస్పాన్సిబిలిటీ. అదర్ దెన్ నా పోర్ట్ఫోలియోలో కాకుండా, నా ఐడియాలో లేకుండా వేరే అసెట్స్, వేరే దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి నేను ఎలా సర్వీస్ ఇవ్వగలను? అనాలిసిస్ అనేది ఒక్కరోజు ఒక టైంతో చేస్తారని అనుకోవడమే పెద్ద పొరపాటు. అనాలిసిస్, అడ్వైజరీ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ట్రెండ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడితో అయిపోదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎస్ బ్యాంకే తీసుకుందాం. నేను ఎప్పుడో 10 సంవత్సరాల కిందట మీకు కలిసి ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే అయిపోతుందా? కొన్ని ప్రాపర్టీస్, స్టాక్స్లో కొంతవరకు సక్సెస్ రేట్ లాంగ్ టర్మ్లో ఉండొచ్చు. కానీ బెటర్ ఈల్డ్ తీసుకోవాలంటే, బెటర్ రిటర్న్ తీసుకోవాలంటే రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. చెప్పేది రూడ్గా ఉండొచ్చు కానీ ఇది వాస్తవం అన్నమాట. అనాలిసిస్ అండ్ అడ్వైజరీ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇది షార్ట్ టర్మ్ ప్రాసెస్, ఒకరోజు ప్రాసెస్ అయితే కానే కాదు. సో రిక్వెస్ట్, డోంట్ కాంటాక్ట్ మీ ఫర్ సెకండ్, థర్డ్ ఒపీనియన్స్. సర్వీసెస్ తీసుకుంటాం, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేద్దాం, లైఫ్ లాంగ్ వెల్త్ క్రియేట్ చేద్దాం అంటేనే కాంటాక్ట్ చేయండి. అరల్స్ ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ సారీ. సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్స్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీ చాయిస్, మీరు డెసిషన్ తీసుకోండి. అది స్టాక్ అయినా, ల్యాండ్ అయినా, ఏదైనా కూడా డెసిషన్ మీదే, రిజల్ట్స్ మీదే, ప్రాబ్లం మీదే, ప్రాఫిట్ మీదే. వన్స్ ఇట్ కమ్స్ టు మీ, అనాలిసిస్లో నేను ఒకవేళ ఎంటర్ అయితే దాని ఫ్యూచర్లో ప్రతి ప్రాబ్లంకి నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటాను. అది నేను ఇచ్చే సర్వీస్. మార్కెట్లో ఇలా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మేబీ వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ నేను రియల్ టైంలో వర్క్ చేశాను, రియల్ టైంలో రిజల్ట్స్ చూపించాను కాబట్టి నేను రియలిస్టిక్గానే మాట్లాడతాను. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.